కానాకర్తలు అండి ఇవి తీసుకున్న 200 రూపీస్ చేపలు పెద్దయేనండి. ఇది మంచి ఫ్రెష్గా ఉన్నాయి చేపలు మాత్రం. ఇవ్వండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. ఇది వచ్చాము కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి, అలాగే టమాటా ఒక 6 టమాటాలు అన్నీ కోసుకొని రెడీగా ఉంచుకున్నామండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలండి, తగినంత సాల్ట్ వేసుకోవాలా. 2 స్పూన్లు సాల్ట్ అండి, పండి ఒక హాఫ్ ధనియా పొడి, 2 స్పూన్లు ధనియా పొడి అండి, 3 స్పూన్ల కారం అండి, మసాలా అండి గరం మసాలా, స్పూన్ గరం మసాలా అండి. ఇలా కలుపుకోవాలండి. చేపలన్నీ ఇదైనాక కొంచెం కలుపుకొని మంచిగా పడుతుంది, ఉప్పు కారం బాగా పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను కర్రీ చేసి. ఇదిగోండి గిన్నె పెట్టుకోవాలండి. చేపలకి ఎక్కువ చేపలు కాబట్టి పెద్దదే పెట్టుకున్నాము చూసుకోండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువే పడుతుంది చేపలకి. వేడైన వెంటనే ఆయిల్ కొంచెం పోపులండి, ఒక స్పూన్ జీలకర్ర అండి, కొంచెం చిరుపట్లు ఆడినాక వేసుకోండి. ఉల్లిపాయ వేసుకోవాలి. కానాకర్తలో ఎగురండి, అంటే పులుసు కాకుండా కొంచెం ఎగురు దగ్గరికి పెట్టుకుంటాం. బాగా బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ ఒక స్పూను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చివాసన పోవాలండి, పచ్చివాసన ఉండకూడదు. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయాక టమాటా వేసుకున్నాం. ఫ్రై అయిపోయింది, ఇది బాగా వేసిపోయింది అల్లం పేస్ట్ అంతా. ఇప్పుడు ఏంటంటే కొంచెం టమాటా వేసుకోవాలి. కొద్దిగా టమాటా మగ్గాక అప్పుడు చూపిస్తాను ప్రాసెస్ అనేది. కొంచెం చింతపండు ఒక 100 గ్రామ్ ఉంటుందండి, నానబెట్టుకోవాలి. ఇలాగా మగ్గిపోయింది, టమాటా అంతా మగ్గింది. చేపలు వేసుకుందామండి. కొన్ని చేపలు ఇలా పేర్చుకోవాలి, ఇలా ఆయిల్లో పేర్చుకోవాలి. అప్పుడు మనం పులుసు అనేది వేసుకోవాలి, చింతపండు పులుసు. గరిటె ఇలా కలుపుకోవాలండి. చేపలకి ఇలా ఉప్పు కలుపుకోవాలి, ఎందుకంటే గరిటె పెడితే ఇరిగిపోతాయి చేపలు. అది ఈ పులుసు పోసుకుందామండి, చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనం తినేటప్పుడు మనకి దొరుకుతుంది. చింతపండు పులుసు ఇలా వేసేసారండి. అయిపోయింది, ఇప్పుడు మరిగిపోయింది. మరి కలబెట్టుకుంటా జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. కానీ కరివేపాకు వేసుకున్నామండి, కొద్దిగా పచ్చి కరివేపాకు. అలాగే ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా ఇదయ్యాక కలుపుకొని దించడమేనండి, ఏం లేదు. అంతా అయిపోయింది ప్రాసెస్. స్టవ్ ఆపించుకుందామండి. అయిపోయింది చేపల పులుసు. చేపలు ఎగిరనమాట, దగ్గరికి అయిపోయింది. బాగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. రైస్లో వేడివేడి రైస్లో వేసుకుంటే మస్తుగా ఉంటుంది. కానాకర్తల చేపలు ఎగిరండి, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు వేసాము, చాలా బాగుంటుంది టేస్ట్. రైస్తో సూపర్ అండి. టేస్ట్ చేయండి, ఇలాగే వండుకోండి విధంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్ గారు.